కాదగిరి మనం ఒక శ్రీకాళహస్తికి మనం వచ్చినాం. ఈ పల్లెలు, ఈ వాతావరణం ఇదంతా చూస్తా అంటే ఏమనిపిస్తుంది? పచ్చని వాతావరణంలో ఇవన్నీ చూస్తాయంటే గత 20 ఏళ్ళకు ముందు ఎలా ఉండిందో టౌన్లో అదే విధంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో టౌన్ ప్రాంతాల్లో కూడా పొలాలు, పచ్చని వరి పైర్లు ఉండేది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్ మహిమ అయిపోయింది. అదే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పచ్చని వరి తోటలు, మనం వచ్చిన దారిలో అంతా వరి తోటలు ఉన్నాయి. అవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. చూస్తే మనం విజువల్స్లో చూడు, ఈ ఇల్లు చూడు ఎంత ప్రశాంతంగా. అదే కదా నేను చెప్పేది. ఎందుకంటే నిజంగా కదా, అంతే. బయట చూడండి చారేసుకుంటూ ఆ కోళ్ళు కానీ ఆడ ఉండేటివి, ఈ పక్క ఇంటి ముందర వేప చెట్లు, అన్ని చెట్లు, పూల తోటలు, వేప చెట్లు, ప్రశాంతమైన రోడ్లు, కనీసం రోడ్లో ఒక పేపర్ కూడా లేదు. అదే టౌన్లో చూసుకుంటే ఎక్కడంటే అక్కడ చెత్త చెదారాలన్నీ వేసేది. అన్నీ పచ్చటి మయము, ప్రశాంతమైన ఊరు. ఇక్కడ ఇలాంటి ఊర్లో ఉంటే 60 ఏళ్ళు బతికేవాడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికే అవకాశం ఉంది. కాకపోతే ఎవరూ లేరు ఇళ్ళల్లో, వాళ్ళ పనులు పైర్లు పనులు అంటే ఇంక చిన్నపిల్లలు అంటే వీళ్ళందరూ చదువుకునే వాళ్ళు స్కూల్కి పోయి ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు. పల్లెల్లో ఇప్పుడు ఇంకా వ్యవసాయానికి పాడు పెద్దలు వీళ్ళంతా కూడా వెళ్ళి ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంది. ఇలాంటి పరిస్థితి మనకు తిరుపతిలో కానీ ఎక్కడైనా మనకి సిటీలో ఎట్లా పరిస్థితి ఉందా? ఏడుండదు ఇట్లాంటి పరిస్థితి. ఏడ చూసినా మనకి టౌన్లో చూసుకుంటే మొత్తం పొల్యూషన్ మేము, వాహనాలు. ఈ సందులో మనం చూసుకునే ఈ సందు 10 అడుగుల రోడ్డు. అదే మన పక్క అయితే ఒక పక్క ఆటో పెట్టుంటే ఈ పక్క 4 స్కూటర్లు పెడతారు. పోయే దారి కూడా ఇంటి ముందు చూడండి ఎంత ప్రశాంతంగా ముగ్గులు వేసుకొని, వాతావరణం అంతా పచ్చని పైరులతో, ఇంటి ముందు పూల చెట్లు, చల్లటి గాలి. చూసినావు నువ్వు, గమనించారా లేదా అన్న? ఏ ఇంటికి ఏసీ లేదు. అవును, ఎందుకంటే ఏ ఇంటికి ఏసీ లేదు. ఎందుకంటే చల్లటి గాలి ఉంది. మనం చూసుకున్నాం ఏసీ కథ పక్కన పెడితే నాకు తెలిసి ఫ్యాన్లు కూడా ఈ టైంలో మనం ఫ్యాన్లు కూడా వేసుకోరేమో. అవును, ఇక్కడ అంటే ఇంట్లోకి వెళ్తే అవును ఒకసారి చూస్తే కాన చెట్టు, సింగిల్ హౌస్, ఎంత పెద్ద కాన చెట్టు చూడు. వేప చెట్టు, అది వేప చెట్టు. సారీ, యాడ్ ఉండిస్తున్నారు డైలీ ఈ యాప్ చెట్లతోనే పొల్లు తాగుతారు. నేను అడిగినా ఇక్కడ ఊరు వాళ్ళని. మనం కూడా చిన్నప్పుడు మనం పల్లెల్లో ఉన్నప్పుడు మనం కూడా చేసినాంగా యాప్ చెట్టు తోమడం. చూడు డ్రైనేజీ లాంటివి కొంచెం వ్యవస్థ తీసుకొని వచ్చి, ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ మారింది, ఈ వ్యవస్థ తీసుకొని వచ్చి సుధీర్ రెడ్డి గారు, డాలర్ దివాకర్ రెడ్డి చైర్మన్ అయినారు. వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థ మురికి నీళ్ళు ఇలాంటివన్నీ తీసేస్తే ఇంకా రోగాలు ఏదైతే దోమలు గేములు ఉంటాయో ఇట్లాంటి రోగాల నుంచి కూడా బయటపడతారు. మనం చూసుకొని చూడండి, దానిమ్మ చెట్టు, వాళ్ళకి కావాల్సిన ఆహారాలు కూడా వినబడుతున్నాయి. దానిమ్మ చెట్టు కావచ్చు, పూలు కావచ్చు, అన్నీ చూడండి ఎంత బాగా ఇంటి ముందర ముగ్గేసుకొని పొలాలు. ఈ యొక్క మురికి నీళ్ళ కాలువ తప్ప ఏరియా అంతా సూపర్గా ఉంది. మనం చూసుకుంటుంటే ఎంత చూడండి, ఇప్పుడు ఏడ చూస్తున్నాం అసలు కనీసం మనము ముగ్గే చూడాల, కానీ ఇక్కడ ముగ్గు పిండి తెల్లారితో కదా ఎంత బాగుండదు. అటు చూసుకున్నట్టు లోపల పిచ్చుకలు అన్నీ సాగుతున్నారు. అంతా ఆ రోజుల్లో రోడ్లు అంతా కాంగ్రెస్ ఇల్లు వచ్చింది. ముళ్ళ చెట్టు అసలు అంతరించిపోయింది. నేను ఆ చిన్నతనంలో ఎప్పుడో చూసిన 2వ తరగతిలో 3వ తరగతిలో. ఏదో బ్రిటిష్ చెట్టు ఏదో చెప్తా అంటారు దీన్ని, సర్కార్ చెట్టు. సర్కార్ చెట్టు, ఎస్. అప్పుడేదో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇటు వేసి వెళ్ళిపోయినారు. అంత బాగుంది చూడండి, పచ్చటి వైర్లు. మనం చూసుకుంటే అవుసాకు వీళ్ళకి కావాల్సినవి ఎంత బీరకాయ చెట్లు, అంతా బ్రహ్మాండంగా ఉంది. అన్నీ ఏడే పండుతున్నాయి, కొనుక్కున్న పనుల ఏడే తినేసి ఏడే. సో హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఒక చిన్న లొకేషన్కి వచ్చాము మేము శ్రీకాళహస్తిలో. నేను అట్లా మీడియా బృందం అంతా కూడా. ఇందులో మా మిత్రుడు సీనియర్ జర్నలిస్టు గిరి కూడా ఉన్నారు. కాకపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ఫేస్ చూపించలేను. మనం ఇప్పటి వరకు మనం అంటే ఈ కాసారం ఏ ఊరు ఇది, ఒకసారి శ్రీకాళహస్తి అడగదాము. ప్రాథమిక పాఠశాల ఉంది. చూసాంటే జొన్న చెట్లు అసలు మనం చూసి కొత్తూరు గ్రామం అంట, కమ్మ కొత్తూరు గ్రామం అంట. ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. కంకిలు జొన్న కంకిలు ట్రాక్టర్కి వేసుకొని వెళ్తున్నాడు ఆయన. దాని పెద్ద కూడా ఎత్తుకొని పోతాను చూడొచ్చు. అసలు వాతావరణం ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చూడు, పెద్ద ఆమె
ప్రశాంతంగా మొహమాటం లేకుండా ఎత్తుకొని పోతా ఉంది. ఏమంటారు ఏ ఊరక్క? సద్దలక? ఈ ఊరు ఏ ఊరుకా? కమ్మకుత్తూరు. కమ్మకుత్తూరు అంటే శ్రీకాళహస్తి వద్ద. అవా ఏడా పండుతాయా అట్లా ఇవి? ఏమేం పంటలు వేస్తారు ఈ పక్క? వెతికెళ్తున్నాం ఆయన ఏమనుకోడా? ఏముంది, వాళ్ళు రైతులే కదా. అదే మన టౌన్లో అయితే సొంత కొంక కొనాలంటే 30 నుంచి 50 రూపాయలు, వినాయక చవితికి కొనాలంటే.